పాత సంవత్సరంలాగానే అంతకుముందు సంవత్సరంలాగానే ఎప్పుడు అలాగే మామూలుగా వెళ్ళిపోదామా? ఈ సంవత్సరంలో ఏమండి, నేను దేవుని యొద్దకు ఒక వ్యక్తి రావడానికి నేను తీసుకుని వచ్చానండి దేవుని దగ్గరికి, లేకపోతే కూర్చోబెట్టానండి దేవుని వాక్యం వినిపింపజేయడానికి, నా ఇంటి దగ్గర కూర్చోబెట్టానండి మాటలు చెప్పడానికి, చెప్పించడానికి. ఇలాంటి తీర్మానం ఉన్నదా ఇతరుల పట్ల? ఈ వాగ్దానం ఏంటంటే, ఆ వాగ్దానాలన్నీ ఏముంటాయో తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, దేవుడు నీకు స్వస్థత ఇచ్చును గాక, నువ్వు ఏదైతే కోల్పోయావో గత కాలంలో అది పొందుకును గాక, ఇవే ఉంటాయి. మరి నువ్వు దేవుడికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు వచ్చిన శాపం నీ మీదకి వచ్చును గాక అని అనే వాక్యం ఉంది. అది ఎందుకు రాసుకోరు? అది రాసుకుంటారా? రాసుకోరు. దేవుడు ఏదైతే దేవుడు నేను కోరుతున్నాడో, నువ్వు ఉండాలని ఆశపడుతున్నాడో, అలా ఉండకపోతే నీవు ఈ సంవత్సరంలో అరకాండకు దగ్గర అయిపోతున్నావని రాయబడి ఉందే. ఆ మాటలు ఎందుకు చదవట్లేదు? వచ్చి కంగారైపోతారు. నిజంగా అలాంటి వాక్యాలు పెట్టండి బాబు. నిజంగా పెడితే అలాంటి వాక్యాలు